నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు ఒక డిజిటల్ మీడియా రజతోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు న్యాయ కోవిదులు, అధ్యాత్మవేత్తలు వీళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళారు. ఆయన మీడియాలో దిగజారుతున్నటువంటి విలువల గురించి ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. తర్వాత అసలు దానికి బాధ్యులు, వ్యక్తిత్వ హననం ఇవన్నీ కూడా చాలా మాటలు మాట్లాడారు. బాగానే ఉంది, ఆహ్వానించదగినటువంటి ఉపన్యాసం. అయితే ఇక్కడే హిపోక్రసీ లేకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, తెలుగునాట అద్భుతమైనటువంటి జర్నలిజం విలువలతో భాసిల్లినటువంటి జర్నలిజం ఎక్కడ మసగా బారింది, ఎక్కడ విలువలు లుప్తం అవటం మొదలుపెట్టినాయి, ఎవరు ఈ వ్యక్తిత్వ హననానికి ముందు శ్రీకారం చుట్టారు, తర్వాత అది వెర్రితలలు వేసి ఒక ఫ్రాంకెన్‌స్టైన్ లాగా, ఒక విషవృక్షం లాగా నాటినటువంటి ఆ చెట్టు అంతిమంగా ఆ ఫ్రాంకెన్‌స్టైన్ మీ వరకు వచ్చి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, అందులో కాదనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. కానీ దానికి ఆద్యులు ఎవరు, అసలు ఎక్కడ ప్రారంభమై జర్నలిజంలో ఒక విలువలతో పనిచేసినటువంటి మా బోటి వాళ్ళం మేము మా అభిప్రాయాలు మేము నిక్కచ్చిగా చెప్తూ ఉంటే, వాటి మీద కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నోటికొచ్చినట్టుగా సంస్కారహీనులు మాట్లాడేటువంటి మాటలకి వీటిల్ని ప్రోద్బలం, దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వ్యక్తిత్వ హననాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఇది చెప్పాల్సినటువంటి అవసరం. మా నోటి వెంట విలువలు, తర్వాత మంచి మాటలే తప్ప మిగతా మాటలు రావు. భోషంభో అనేటువంటి పదాలే తప్ప భోకి సంబంధించినటువంటి జుగుప్సాకరమైన పదాలు మా బోటి వాళ్ళ వెంట రావు. కానీ అలాంటి వాళ్ళకి అందలాన్ని ఎక్కించి వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నిటి కూడా నిజంగా నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అసలు ఆ డిజిటల్ మీడియా, సోషల్ మీడియాల సంగతి వదిలేయండి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా దగ్గర కదా ఇది ముందు వెర్రితలలు వేయటం ప్రారంభమైంది. రామారావు గారి, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అది అలా 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 1000 తలల పాము కింద ఇవాళ విస్తరించి విషం చిమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. పోనీ ఇప్పటికైనా కూడా దాన్ని అదుపు చేయాలని మీరు అనుకుంటున్నారా? లేదు. కేవలం ఒక సూపర్ఫిషియల్ ఉపన్యాసాలు తప్ప మరొకటి కాదు. ఏ ఈనాడైతే ఇటువంటి ఒక తప్పుడు ప్రచారాలకి శ్రీకారం చుట్టిందో, ఎందుకు మొన్నటికి మొన్న సెకీకి సంబంధించి సంబంధం లేని అధికారి మీద ఒక స్టోరీ రాశారు. ఇదేంటి అని అవాక్కైపోయిన సందర్భంలోనే ఇంకొక అడుగు ముందుకు వేసి చివరికి ఎక్కడ దాకంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్థిక నేరగాడు అని వేరు ఓదరగడుతున్నారు. అంతటితో తృప్తి పడలేదేమో బహుశా. అందుకని ఈయనకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా ఈయన పరోక్షంగా బాధ్యుడని చెప్పడానికి చేసేటువంటి ఒక దిగజారిపోయినటువంటి జర్నలిజం విలువలతో ఒక స్టోరీ వేశారు. అదేంటి అన్నట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి మాజీ ఓఎస్డి, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు కింది స్థాయిలో కర్నూలులో పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లో పాస్పోర్ట్ కోసం మోనికా బేడీను వీళ్ళు అంతర్జాతీయ నేరగాళ్ళు, వాళ్ళు పాస్పోర్ట్ల కోసం ఇదే చేస్తే వాటిని అప్రూవల్ చేసింది వీళ్ళేనంట. అంటే మనకు పాస్పోర్ట్ ఎలా వస్తుందో తెలుసు మీకు. పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఎవరు వస్తాడు? ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తో, ఏఎస్ఐ స్థాయి వ్యక్తో వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు లంచాలు ఇస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్. దాదాపుగా పాస్పోర్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా మాకు డబ్బులు తీసుకోకుండా ఇచ్చాడనే వాళ్ళు చెప్పమనండి, వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతా కూడా అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని నమ్ముకొని, వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు ఓకే చేస్తారు. ఇది జరిగే తంతు కాదు. ఇది ఈనాడు జర్నలిజం విలువలను బట్టి పై స్థాయిదే ఒకవేళ బాధ్యత వహించాలి అన్నట్లయితే, ఎస్ వాళ్లే కనుక బాధ్యులు అయినట్లయితే, దీనికి ఒక ఎగ్జాంపుల్గా పాత స్టోరీలన్నీ కూడా మీరు తవ్విపోస్తున్నారు. కాబట్టి దీనికి ఇంకొక స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసో తెలియదో కానీ, మనకి స్టాంపులు ఉంటాయి, రిజిస్ట్రేషన్ స్టాంపులు, కోర్టు స్టాంపులు, ఇవన్నీ కూడా. ఈ స్టాంపులకు సంబంధించి ఒక పెద్ద స్కాము, స్టాంపు పత్రాల స్కామ్ అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ అనమాట ఇది. దీని ప్రధాన నిందితుడు ఎవరు అన్నట్లయితే అబ్దుల్ కరీం తెల్గి. ఈ అబ్దుల్ కరీం తెల్గి నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రాలను ముద్రించి దేశవ్యాప్తంగా విక్రయించడం మొదలుపెట్టాడు. ఇది దాదాపుగా 2090 నుంచి 2002 వరకు కూడా ఈ స్కామ్ జరిగినటువంటి భారీ ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి అంశం. ఈ కుంభకోణం పేరుతో నకిలీ స్టాంపుల పేపర్లు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు జరిగాయి. ఈ కుంభకోణం విలువ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇందులో ఆనాటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నకిలీ స్టాంపు కుంభకోణంలో. అంటే అప్పుడు ఏమైంది, అది పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో యాదవ్ దగ్గర నుంచి లాజిస్టికల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ కేసులో ఇతను నిందితుడే అని చెప్పని మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ MCOCA కింద ఇతను అరెస్ట్ చేశారు. సో సిబిఐ విచారణలో కూడా ఇతడి పేరును ప్రస్తావించారు. కోర్టు విచారణ అనంతరం ఇతనికి శిక్ష పడింది. ఆ శిక్ష పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద స్కామ్లో తన ఎమ్మెల్యే ఉన్నాడని తెలిసినా కూడా వెంటనే యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేయలేదనే ఉద్దేశంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చాయి. దీంట్లో ఆయన పరోక్షంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఆయన ప్రోత్సాహం మీద కూడా ఉంది అని చెప్పని ఆ రోజున మేము అనలిస్ట్గా దాదాపుగా అన్ని ఛానల్స్కి వెళ్ళి నిష్పాక్షికంగా మేము మాట్లాడేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు, అది తప్పు, ఆయన పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రంలో ఆయనకి ఈ సంబంధాలు అంటగట్టడం కరెక్ట్ కాదని చెప్పని మేము విస్పష్టంగా దీన్ని తిప్పికొడుతూ మేము మా ఒపీనియన్స్ మేము ఛానల్స్లో మేము వినిపించాం. కానీ అంతే తప్ప ఈ రోజున దిగజారుడు జర్నలిజం, నయా జర్నలిజం ఈనాడులాగా మేము ఆ రోజున అలా మాట్లాడలేదు. అది మాకున్నటువంటి నిబద్ధత. కాబట్టి ఒకవేళ ఈ నయా జర్నలిజం చెప్తున్నట్టుగానే కనుక అయినట్లయితే మరి ప్రతిదానికి బాధ్యుల్ని పైవాళ్ళని బాధ్యులు చేయాలంటే ఆ ఎమ్మెల్యేలు మంత్రులు చేసేటువంటి పనులకి డెఫినెట్గా అధినాయకుడిని కూడా బాధ్యుడిని చేయాల్సి ఉంటుంది. మరి ఈ కుంభకోణంలో ఎవరు బాధ్యులు అవుతారు? మీ నయా జర్నలిజాన్ని బట్టి, మా జర్నలిజం కాదు. అది కూడా ఈనాడు లాంటి ఈ కుక్కుడు స్టోరీస్ రాస్తున్నటువంటి నయా జర్నలిజానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యపు రాతలు, దిగజారుడు రాతలు, విలువలు లేనటువంటి రాతలు ఇదే జర్నలిజం అని చెప్పటం, ఒకవైపు దాన్నేమో చూస్తూ కూడా మాట్లాడకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకుండా ఉండటం, తర్వాత ఏంటంటే ఇవేవో పైకి మాత్రం సూపర్ఫిషియల్గా జర్నలిజం విలువలు దిగజారిపోతున్నాయి, వ్యక్తిత్వ హననం జరుగుతుందని వాపోవటంలో అర్థం లేదు. దీనికి ఎక్కడో ఒక చోట మీకు నిబద్ధత ఉంటే నిజాయితీగా చెక్ పెట్టాలి. కాదంటే ఈ నయా జర్నలిజం ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఉగ్రవాదులతో కూడా వీళ్ళకి లింక్స్ ఉన్నాయని చెప్తుంది చూస్తే నాకైతే ఈ జర్నలిజాన్ని చూస్తే ఎలా అనిపించిందంటే, ఒక తెలుగు సినిమాలో కమెడియన్ అలీని ఏం చేస్తారంటే పాకిస్తాన్ బార్డర్లో ఇతన్ని ఉగ్రవాదిగా ముద్ర వేసి అతన్ని టార్చర్ పెడతారు. సో అలీని అదే ఒక కామెడీ పీస్ కింద తీశారు. ఈ జర్నలిజం న్యూస్ కూడా చూసినప్పుడు ఈ వీళ్ళ యొక్క పోకడలు కూడా ఇంత హాస్యాస్పదంగా ఉన్నాయనేటువంటిది అనిపించింది. ఇది కాబట్టి ఆలోచించగలిగినటువంటి వారు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. మీరు ఏది రాస్తే అది జనం చదువుతారనుకోవడం పొరపాటు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.